హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఏ పాత్ టు సెల్ఫ్ మోటివేషన్ సిరీస్. ఈరోజు ఎపిసోడ్ ఏంటి అంటే, ఈ సిరీస్కి నేను ఒక కన్క్లూజన్ ఇవ్వబోతున్నాను. ఇంతటితో ఈ బోరింగ్ సిరీస్ని ఎండ్ చేయబోతున్నాను. బికాస్ కామెంట్స్లో అంత రెస్పాన్స్ నేను చూడలేదు. మీకు ఇవి నచ్చినట్టుగా లేదు, బోర్ కొడుతున్నట్టుగా అనిపించి ఇక్కడితో ఈ సిరీస్ని నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో బిఫోర్ దట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా చాలా కామన్. అయితే మనం సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోకూడదు, అలాగే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నిరాశపడిపోకూడదు. ఈ విషయం మనం ముందు సిరీస్లో చాలాసార్లు చెప్పుకున్నాము. సో సక్సెస్ వచ్చినప్పుడు మనం ఆ సక్సెస్ని పొందడానికి గల స్ట్రెంగ్త్స్ ఏంటి అనేవి మనం నోట్ చేసుకోవాలి. అలాగే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నిరాశపడిపోకుండా మనలో ఉండే లోపాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. మన ఫ్రెండ్స్తో మాట్లాడాలి. మన చుట్టుపక్కల ఎవరైతే మనల్ని ఇన్స్పైర్ చేస్తారో వాళ్ళని కనుక్కోవాలి, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాలి. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవాలి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం ఏంటి అని అడిగితే, బికాస్ సక్సెస్ వచ్చినప్పుడు అందరూ మీతో మాట్లాడతారు, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎవ్వరూ మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అప్పుడే మీరు అందరితో మాట్లాడడానికి ప్రయత్నించాలి. అందరూ అంటే నెగిటివ్ పీపుల్ గురించి కాదు. అందరూ అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరైతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారో, ఎవరైతే వాళ్ళని చూసి మీరు అలా ఉండాలి అని మీరు ఫీల్ అవుతారో, ఒక పాజిటివ్నెస్ని ఫీల్ అవుతారో, అలాంటి వాళ్ళతో ఉండడానికి, అలాంటి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. మీ ప్రాబ్లమ్ని వాళ్ళతో పంచుకోవడం వల్ల మీకు ఒక సొల్యూషన్ దొరకవచ్చు. మీ ఫ్రెండ్స్ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా మీరు వింటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మ్యూచువల్ సపోర్ట్ అనేది మన లైఫ్లో ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన తల్లిదండ్రులు కానీ మనకు ఒక సపోర్ట్ని ఇవ్వడం వల్ల మనం ఆ కష్టం నుంచి ఈజీగా బయటపడగలుగుతాం. సో మ్యూచువల్ సపోర్ట్ అనేది మీరు మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. అలాగే మీరు వాళ్ళ నుంచి మీరు లోగా ఉన్నప్పుడు కూడా అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మీరు ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం చాలా చిన్నది అనిపించవచ్చు. ఎందుకంటే చాలా మందికి చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కమ్యూనికేషన్ చేయడం వల్ల ఎవరెవరు వాళ్ళ లైఫ్లో ఏం గో త్రూ అవుతున్నారో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు పడుతున్న బాధ చాలా తక్కువ అనిపిస్తుంది. సో దిస్ విల్ వర్కౌట్ ఫర్ గెటింగ్ మోటివేటెడ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో ఇది మనల్ని మనం మోటివేటెడ్గా ఉంచుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ట్రస్ట్ మీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఆప్టిమిజం అనే మెథడ్ని ప్రాక్టీస్ చేయండి. ఇది మనం నెగిటివ్ వేలో వెళ్లకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరైనా ఏదైనా విమర్శిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక అడ్వైస్గా తీసుకోవడం వల్ల మీరు దాన్ని ఒక పాజిటివ్ వేలో యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రతి దానికి మీరు ట్రిగర్ అవుతున్నారు అంటే అది మీలో ఉన్న మైనస్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా విషయానికి ట్రిగర్ అవుతున్నాము అంటే అది మనలో ఉండే ఈగోని అది రెచ్చగొడుతున్నట్లు అవుతుంది. సో ఏ పాయింట్కి మీరు ట్రిగర్ అవుతున్నారు అనేది తెలుసుకోవాలి. ఎందుకు మీరు ఎమోషనల్గా వీక్ అయిపోతున్నారు అనేది కూడా మీరు గమనించుకోవాలి. ఇలా గమనించుకోవడం వల్ల మీలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మెల్లమెల్లగా తగ్గిపోయి మీలో ఒక ప్యూర్ సౌల్ అనేది బిల్డప్ అవుతుంది. ఇలా మెల్లమెల్లగా మనలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఈ ఆప్టిమిజం ద్వారా తగ్గించేసుకుంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండొచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పాజిటివ్గా ఫీల్ అయ్యేలా చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఎప్పుడు మనం లోగా ఫీల్ అయినా, మన లైఫ్లో ఎప్పుడైనా డిప్రెషన్ అనే ఫేస్ వచ్చినా, లేదా మన ఫ్రెండ్స్ ఎవరైనా బాధపడుతున్నా వాళ్ళని ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటికి తేవడానికి ఈ విషయాలన్నీ మనం గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరో ఒకరు లైఫ్లో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండుండొచ్చు. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల
వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చాలా చిన్నది అని, వాళ్ళు ఆలోచిస్తున్న ఆ జోన్ నుంచి బయటకు వచ్చే అవకాశం 1% అయినా ఉండుండొచ్చు అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యువర్స్ యష్నా.